ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని, త్వరలో నిర్ణయం ఉంటుందని వెల్లడి. రాజకీయ కూటమి పెద్దగా ఉంటేనే మంచిదని వ్యాఖ్య. పొత్తులపై జనసేన కార్యకర్తలకు జనసేనాని కీలక సూచనలు. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచన. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తు అని పవన్ వెల్లడి. సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం. ఇచ్చిన హామీలే అమలు చేయలేదని వ్యాఖ్యలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఏ విధంగా నిలబెడతారని ప్రశ్న. నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు, ప్రైవేటు బస్సు ఢీ. 6 మృతి, సుమారు 15 మందికి గాయాలు. గుంటూరులో కలుషిత నీరు తాగి పద్మ అనే యువతి మృతి. బాధితులుగా మారిన మరో 5. జీజీహెచ్ లో చికిత్స. ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. 2,75,000 కోట్ల రూపాయలతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు. వాస్తవ లెక్కలతో బడ్జెట్ రూపొందించామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% పెంపు ప్రకటించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. గత ఏడాది 8.15%గా ఈపీఎఫ్ వడ్డీ రేటు. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం అమలు. నిబంధనలు రూపొందించిన వెంటనే సీఏఏ అమల్లోకి వస్తుందని స్పష్టం. చట్టం వల్ల ఎవరికీ ఏ నష్టం జరగదని భరోసానిచ్చిన కేంద్ర మంత్రి. 10 ఏళ్లుగా రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ పై దృష్టి సారించామన్న పీఎం మోదీ. భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్న ప్రధాని. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.